హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రసాద్ సైకాలజీ వరల్డ్. ఈరోజు ఎపిసోడ్లో మనం ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి, అసలు అది ఎందుకు ఉంటుంది మన బాడీలో, అండ్ ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల మన ఎనర్జీ ఎలాగ తగ్గిపోతుంది, ఎందుకు తగ్గిపోతుంది, అండ్ ఆ ఇన్ఫ్లమేషను ఏ ఫుడ్స్ తింటే మనకు వస్తుంది, ఏ ఫుడ్స్ గనక మనం ఎక్కువ తింటే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఈ 4 అంశాలు తెలుసుకుందాం. సో స్టే ట్యూన్ గైస్. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇది లేటెస్ట్ రీసెర్చ్. ఇది ఇందులో ఉన్న అంటే నేను చెప్పేదంతా కూడా మీరు ఎక్కడ ఉంది అని అనుకుంటే కనుక ఎనర్జీ పారాడాక్స్ అనే పుస్తకం ఉంది. ఇది మార్చి 16 అంటే 15 రోజుల క్రితం రిలీజ్ అయింది. దీన్ని జస్ట్ మీకు ఇస్తున్నాను. అట్లాగే ప్లాంట్ పారాడాక్స్ అని కూడా ఉంది. ఇది కూడా స్టీఫెన్ గండ్రీ, ఇతను ఎండి అనమాట. ఇతను రాశాడు ఈ 2 పుస్తకాలని. అండ్ లేటెస్ట్గా అన్ని యూనివర్సిటీ నుంచి వచ్చిన మంచి రీసెర్చ్ అంతా కలిపి ఇతను మనకు అందించాడు. సో అది మనకి వాడుకుందాం దీన్ని. సో ఫస్ట్ పార్ట్ వచ్చి ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే, మనం ఇప్పుడు ఫుడ్ తింటున్నాం అనుకోండి. ఫుడ్ తినంగానే అది మనకి గట్లోకి స్టమక్లోకి వెళ్ళేటప్పుడు ఈ ప్రాంతంలోనే ఇమ్యూనిటీ సెల్స్ ఉంటాయి. సో ఈ ఇమ్యూనిటీ సెల్స్ ఏంటి అంటే, మనకి ఏదన్నా చెడు పదార్థాలు అనిపించాయనుకోండి, అరే ఇది మనకి హాని చేస్తుంది అనగానే దాని మీద దాడి చేయడం మొదలెడతాయి. దాడి చేస్తే మన ఎనర్జీ అంతా ఏమవుతుంది, అరే మన మీద విషప్రయోగం జరిగింది, మొత్తం ఎనర్జీ అంతా దాని మీద పడతాయి. అంటే మన ఇమ్యూనిటీ సెల్స్ పోరాటానికి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకనే చాలాసార్లు చూస్తే మనకి పొట్ట ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ ఉండటం వల్ల గట్కే ఎక్కువగా వస్తుంటుంది. మనకి ఇమ్యూనిటీ ఏది మన ఫుడ్ తినేది స్టమక్లోకి వెళ్తుంది, ఇమీడియట్గా ఇమ్యూనిటీ సెల్స్ అన్నీ అక్కడే ఉండి ఫైట్ చేస్తుంటాయి. సో ఆ ఫైటింగ్కి తోడ్పడదామని చెప్పి ఫ్యాట్ అంతా వచ్చి అక్కడ చేరుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇన్ఫ్లమేషన్కి ఇమ్యూనిటీ సెల్స్కి అది లింక్ అనమాట. అండ్ ఆ ఫైటింగ్ వల్ల మనకి ఎనర్జీ లూజ్ అయిపోతుంటాం. సో ఇప్పుడు మనకి ఈ ఇమ్యూనిటీ సెల్స్ మనకి హానికరమైన వాటి మీద దాడి చేయాలి. కానీ చాలాసార్లు ఏం జరుగుతుంటుంది అంటే, మనం ఆరోగ్యకరమైన ఫుడ్ అని తీసుకుంటుంటాం. అది కానీ నిజంగా ఆరోగ్యకరం కాదు. ఆ విధంగా తింటే ఆరోగ్యకరం కాదనమాట. అంటే చాలా ఫుడ్స్ని డిఫరెంట్ వెరైటీగా తింటే మనకి ఆరోగ్యం అండి, ఒక రకంగా తింటే ఆరోగ్యకరం కాదు. ముఖ్యంగా ఈ పుస్తకంలో అంటే మన లేటెస్ట్ రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే, టమాటాలు ప్లాంట్స్ కూడా ఏం చేస్తున్నాయంటే, వాటికి ప్లాంట్స్లో ఒక ముఖ్య ఇది ఉంటుందండి, అవి వాటిని కాపాడుకోవడానికి ట్రై చేస్తుంటాయి. అంటే సీడ్స్, వాటి బేబీస్. మనకి టమాటో తీసుకుంటే టమాటోలో సీడ్స్ చాలా ఉంటాయి. అట్లాగే వంకాయ సీడ్స్ ఉంటాయి. సో ఈ సీడ్స్ ముఖ్యంగా టమాటా, వంకాయ, బెల్ పెప్పర్స్, వీటన్నిటిలో ఏమవుతుంది అంటే, ఈ సీడ్స్ ఉన్న వాటి ప్లాంట్స్లో దే ట్రై టు ప్రొటెక్ట్ అనమాట. అవి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాయి. సో అందుకని ఎవడైనా తిన్నాడు అనుకోండి, ఆ సీడ్ వెళ్ళి మన గట్ వాల్ని కట్ చేసేసి లోపల ప్రవేశిస్తుంది. దాన్ని లీకీ గట్ అంటారు. వీటిని లెక్టిన్స్ అంటారు. సో ప్లాంట్ నుంచి వచ్చినవన్నీ కూడా అద్భుతాలు, దానివల్ల ఇన్ఫ్లమేషన్ ఏం లేదు అని మీరు అనుకోవద్దు. ప్లాంట్ వల్ల వచ్చినవి కూడా మనకి ఇమ్యూనిటీని అట్రాక్ట్ చేస్తాయి. దానివల్ల ప్రాబ్లం ఏమైపోతుందంటే, మీకు ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ వల్ల ఎనర్జీ పోతుంటుంది. సో దీన్ని ఎదుర్కోవాలి అంటే ఈ లెక్టిన్స్ అనే ఫుడ్స్, నేను ఆ లెక్టిన్స్ ఉండే ఫుడ్స్ అన్నిటిని కూడా మీకు మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో ఆ లెక్టిన్స్ ఉండే ఫుడ్స్ అన్నిటిని కూడా మీరు వీలైతే ఒక 6 వీక్స్ అవాయిడ్ చేయండి. ఆర్ మీరు సీడ్స్ తీసి తినచ్చు కూరల్లో. అండ్ రైసు ఇట్లాంటి ఐటమ్స్ అయితే కనుక వాటిని ప్రెషర్ కుక్ చేసి తినాలి. రైస్ని కానీ లెంటిల్స్ కానీ నార్మల్గా మనం అలాగే తింటాం. లెంటిల్స్ అంటే మన పప్పులన్నింటినీ కూడా ప్రెషర్ కుక్ చేసి తింటే కనుక మీకు లెక్టిన్స్ యొక్క దాడి నుంచి ఆర్ ఇన్ఫ్లమేషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఐటమ్ అండి. మనం ఆరోగ్యకరమైన తినేవి, మనల్ని హాని చేసేవి లెక్టిన్స్ ఇది వెజిటబుల్స్లో ఉంటాయి. అలాగే నెక్స్ట్ సెట్ ఆఫ్ లెక్టిన్స్ వచ్చేసి మన షుగర్స్. అంటే మీరు ఇది హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న కార్బోహైడ్రేట్స్ తీసుకున్నారనుకోండి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ చాలా మంచివండి, అవి తీసుకోవాలి. కానీ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండి ఫాస్ట్గా షుగర్ అయిపోయి ఉంటాయి చూసారా, అవి తీసుకుంటే కూడా అవి కూడా లెక్టిన్స్ కింద వర్క్ అవుతూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాస్తా కానీ, బ్రెడ్స్ కానీ,
వీట్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా చాలా వాటిల్లో లెక్టిన్స్ ఉంటాయి. సో అవి కూడా ఏం చేస్తుంటాయి, మనకి వెళ్ళి ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి మనకి ఎనర్జీని డ్రాప్ చేసేస్తుంటాయి. ఇప్పుడు ప్రోటీన్స్కి వద్దాం. ప్రోటీన్స్కి వచ్చేసరికి చాలామంది ప్రోటీన్స్లో ప్రాబ్లం ఏమైపోతుంది అంటే వాళ్ళు యానిమల్ ప్రోటీన్ తీసుకుంటారు. యానిమల్ ప్రోటీన్ తీసుకుంటే ఇష్యూ ఏంటి అంటే వాటిలో యానిమల్స్లో యాంటీబయాటిక్స్ పెడుతున్నారు. ఆ యాంటీబయాటిక్స్ రెసిడ్యూ ఏం చేస్తుంది, మీకు వచ్చేసి మనం యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ ఆర్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ యాంటీబయాటిక్స్ తీసుకుంటే కనుక మన స్టమక్లో ఉన్న మైక్రోబయోమ్ని అంతా చంపేస్తుంది. అంటే మనం దీని స్టమక్లో గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే ఇది వెళ్ళి ఏకమొత్తంగా అందరినీ చంపేస్తుంది. చంపేయడం వల్ల మీకు ప్రాబ్లం ఏమైపోతుంది అంటే మళ్ళా ఏది మీకు ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఓవరాల్గా మళ్ళా పాడైపోతుంది మీకు బాడీ. ఇంకొకటి వచ్చేసి ప్రోటీన్ విషయంలో చాలామంది ఈ మిస్టేక్ అవుతూ ఉంటుంది. ఏంటి అంటే యాట్కిన్స్ డైట్ కానీ మీరు ఫాలో అవుతుంటే వాళ్ళు ఏంటంటే హై ప్రోటీన్ ఫుడ్స్ లాంగ్ టర్మ్ తీసుకుంటాం. నేను ఈ తప్పు చేశాను. ఇది తీసుకుంటున్నప్పుడు ఏమైపోతుంది అంటే మనకి మైక్రోబయోమ్ ఉంటుంది కదా, అంటే మంచి బ్యాక్టీరియా ఉంటుంది పొట్టలో, చెడ్డ బ్యాక్టీరియా ఉంటుంది. సో మంచి బ్యాక్టీరియాకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కావాలండి. అది మీరు ఇవ్వకుండా ఓన్లీ ప్రోటీన్స్ ఇస్తున్నారనుకోండి, అది మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. చనిపోయిన తర్వాత మీ మెటబాలిక్ యాక్టివిటీ అంతా పడిపోతుంది. అందుకని లాంగ్ టర్మ్ మీరు యాట్కిన్స్ చేసినప్పుడు మీరు తగ్గుతారు, కానీ తర్వాత రీగెయినింగ్ ఆఫ్ ది వెయిట్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ యువర్ మైక్రోబ్స్ అనమాట. సో ఆల్వేస్ మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవ్వండి. అంటే మంచి వెజిటబుల్స్ ఉంటాయి చూస్తారా, బ్రాకలీ, ఆనియన్స్, అన్నీ, బీట్స్, క్యారెట్స్ కూడా మీరు ఉడకబెట్టకుండా పచ్చివి తింటే కనుక చాలా మంచిది యాక్చువల్గా. సో గివ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. ఇక ఫ్యాట్స్ విషయానికి వస్తే ట్రాన్స్ ఫ్యాట్ని బాగా అవాయిడ్ చేయాలి. ఇంకా అప్పుడు మరి ఆయిల్స్ ఏం వాడితే మంచిది అంటారు చాలామంది. అసలు ఆలివ్ ఆయిల్ చాలా మంచిదండి ఫస్ట్ థింగ్. అండ్ ఒకవేళ ఆలివ్ ఆయిల్ మీకు ఇష్టం లేదనుకోండి, తింటాం, సెసమే ఆయిల్ కూడా చాలా మంచిది. మీకు హైపర్ టెన్షన్ ఇలా ఉంటే రోజుకి 2 స్పూన్స్ ఆఫ్ సెసమే ఆయిల్ కూడా వెరీ గుడ్. సో ఫ్యాట్స్ విషయంలో కూడా ఇదే ఇష్యూ అండి. మీరు ఒట్టి కీటో డైట్ అని చెప్పి ఒట్టి ఫ్యాట్సే తీసుకుంటున్నారనుకోండి, మీ స్టమక్లో ఉన్న కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కావాల్సినట్టు మైక్రోబయోమ్ చనిపోతుంది. దానివల్ల మళ్ళీ మీ మైక్రోబయోమ్ సమతుల్యం దెబ్బతిని మీరు తినే ఫుడ్ ఎనర్జీ కింద మారదు. చాలాసార్లు స్టార్చెస్ అంటే మన రైస్ కానీ ఇట్లాంటి విషయాలకు వస్తే ఈ పుస్తకంలో కూడా చెప్తాడు, ఇండియన్ బాస్మతి రైస్ ప్రెషర్ కుక్ చేసి తింటే చాలా మంచిదండి. అండ్ ఇంకా దాన్ని మంచిగా చేయాలనుకుంటున్నారు అనుకోండి, అంటే స్టార్చ్ని రెసిస్టెంట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, మంచి అంటే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ని లో గ్లైసెమిక్ ఇండెక్స్ చేయాలనుకుంటే కనుక మీరు ఆ రైస్ వేడిగా ఉన్నప్పుడు తినకుండా చల్లపడిన తర్వాత కావాలంటే రీహీట్ చేసుకోవచ్చు. అలా రీహీట్ చేసుకున్న వాటికి లో గ్లైసెమిక్ ఇండెక్స్ అయిపోయి మీకు లెక్టిన్స్ లోడ్ ఏమీ ఉండదన్నమాట, హ్యాపీగా తినచ్చు మీరు. సో ఈ విధంగా మీరు ఒక 6 వీక్స్ పాటు లెక్టిన్స్ని తీసేసి మీ ఫుడ్లో వీలైతే అవాయిడ్ చేయండి, లేకపోతే ప్రెషర్ కుక్ చేసి తినండి. అవి అండ్ కంప్లీట్గా పాస్టాస్, బ్రెడ్స్ అని అయితే కొన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, వీటిని కూడా. సో వాటిని అయితే కంప్లీట్గా అవాయిడ్ చేసేసి కనుక ఒక 6 వీక్స్ చేయగలిగితే మీ గట్ లైనింగ్ బాగా అయిపోతుంది. అండ్ పోస్ట్ బయోటిక్స్, ప్రీబయోటిక్స్ అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫైబర్ ఉన్న ఫుడ్ బాగా తినాలి. తింటే కనుక అవి ప్రీబయోటిక్స్ అంటారు. ప్రీబయోటిక్స్, పోస్ట్ బయోటిక్స్ ఏంటి, మన బ్రాకలీ, వెజిటబుల్స్ అనమాట, అన్ని బీట్స్. ఈ వెజిటబుల్స్ని తింటూ అలాగే యోగట్ ఇట్లాంటివి. అంటే యోగట్లో కూడా ఒకటి ఉందండి, అందరికీ అన్ని డైరీలు పడవు, కొన్నిసార్లు అవి కూడా లెక్టిన్స్ అని మన బాడీ భ్రమపడే ఇమ్యూనిటీ అటాక్ ఇస్తుంటుంది కొంతమందికి. సో మీకు A2 కేసిన్ కౌస్ అంటే A2 మిల్క్ మంచిదండి. A1 మిల్క్ కన్నా మీరు షాప్స్కి వెళ్ళినప్పుడు A2 మిల్క్ అని అడగండి, అది చాలా మంచిది. అలాగే చీజెస్, యోగట్స్ ఇవి కూడా షీప్ అండ్ గోట్ ఇంకా మంచివి రాదర్ దాన్ వీటికన్నా అనమాట. సో ఇలాగే లెక్టిన్స్ని అవాయిడ్ చేస్తూ మీరు ఫుడ్ తీసుకుంటే కనుక మీ బాడీ కంప్లీట్గా మీ గట్ లైనింగ్ అంతా బాగుపడిపోయి బ్యాక్టీరియా అంతా మంచిగా లోపల బ్యాక్టీరియా అంతా బాగుండి మీరు యాంటీబయాటిక్స్ కూడా అవాయిడ్ చేయాలండి. యాంటీబయాటిక్స్ వీలైనంత తగ్గించండి. తప్పనిసరి అని వేసుకుంటే కనుక మళ్ళీ ప్రోబయాటిక్స్ వాడండి. అట్లాగే ఇంకొకటి మీకు హానికరం చేసేది లోపల మన మైక్రోబయోమ్కి హానికరం చేసేది
యాంటాసిడ్స్ అండి. యాంటాసిడ్స్ మనం జాంటాక్ అని, ప్రెవలోసెక్ అని, ఓమర్పజోల్ అని ఇలాంటివి చాలా వాడుతుంటాం. ఇవన్నీ కూడా మనకేం చేస్తాయి అంటే బాగా హాని చేస్తుంటాయి. అందుకని అంటే లోపల ఉన్న మైక్రోబయోమ్ని మొత్తాన్ని బాంబ్ చేస్తుంటాయి. అట్లా కాకుండా మీరు ఏం చేయాలి అంటే యూస్ టమ్స్ కానీ అంటే రోలైట్స్ కానీ అట్లాంటి చప్పరిచ్చేవి బెటరు రాదర్ దాన్ మిగతావన్నమాట. ఇంక చివరిగా ఫుడ్ విషయాలన్నీ అయిపోయినాయి కదా, మనము ఇంకా కొన్ని 2-3 లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఫుడ్ ఏ టైంలో తినాలి అనేది పార్ట్ 1లో చెప్పాను, అది ఒకసారి చెక్ చేయండి. అంటే ఇది మనకి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఆ విధంగా చేస్తే చాలా మంచిదన్నమాట. మీకు మైటోకాండ్రియా అంతా ఇంప్రూవ్ అయిపోతుంది. నట్స్ పిస్టాచియోస్ తింటే మంచిది మైటోకాండ్రియా ఇంప్రూవ్మెంట్కి. అది ఫస్ట్ భాగంలో చెప్పాను. అలాగే ఈ లెక్టిన్స్ని అవాయిడ్ చేస్తూ మనకి కావాల్సిన ప్రోబయాటిక్ ప్రీబయాటిక్స్ అవి ఎంకరేజ్ చేస్తూ యాంటీబయాటిక్స్ని తగ్గిస్తూ మంచి ఫుడ్ పరంగా ఆ చేంజెస్ చేయండి. అండ్ ఇంకొకటి గట్లో మైక్రోబయోము మీరు కనుక యోగా, మెడిటేషను అండ్ మూడోది వచ్చి ఎనీ ఎక్సర్సైజ్ ఫామ్ అంటే పరిగెత్తడం కానీ ఎనీ ఎక్సర్సైజ్ ఈజ్ బెటర్ దాన్ ఏం చేయకపోవటం అనమాట. సో ఈ 3 కూడా మైక్రోబయోమ్ని ఇంప్రూవ్ చేయటం వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, మీ గట్ అంటే స్టమక్ ఈజ్ ద సెకండ్ బ్రెయిన్. ఎందుకంటే మీకు న్యూరో ట్రాన్స్మిటర్ సెరటోనిన్ అనేది మీ గట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ దో న్యూరో ట్రాన్స్మిటర్ మీ ఆనందాన్ని, మూడ్స్ని రిఫ్లెక్ట్ చేసేది, కానీ అది మీ గట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. కాబట్టి వెన్ ఇన్ఫ్లమేషన్ కనుక మీరు ఇలా లో లెవెల్కి తెచ్చేసేయగలిగితే ఆటోమేటిక్గా మీకున్న ఫ్యాట్ ఇవన్నీ తగ్గిపోయి, అండ్ ఇంకొకటి మీకు ఇన్ఫ్లమేషను ఎలా ఉంది తగ్గడానికి అంటే మీరు అడగచ్చు ఇన్ఫ్లమేషన్ నాకు తగ్గిందని ఎలా తెలుస్తుందని. మీకు బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంటుందండి, HSCRP టెస్ట్. ఇది గుర్తుపెట్టుకోండి, HSCRP టెస్ట్. ఈ టెస్ట్ కనుక మీ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే అది రిప్రజెంట్ చేస్తుంది ఇన్ఫ్లమేషన్ని. అది కనుక ఎంత ఉందో చూసి ఇది మీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు, తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఒక 6 వారాల తర్వాత చెక్ చేసుకుంటే మీకే తెలిసిపోతుంది. అండ్ డాక్టర్స్ కూడా తెలుసండి ఇది. మీరు దాన్ని క్రాప్ టెస్ట్ కూడా అంటారు కొంతమంది. HSCRP టెస్ట్ అది ఇన్ఫ్లమేషన్ మార్కర్ అనమాట. మీ బాడీ ఇమ్యూనిటీ మీకు ఎగెనెస్ట్గా ఎంత వర్క్ చేస్తుంది అనేది తెలుపుతూ ఉంటుంది. ఇది చేస్తే కనుక మీకు యూ విల్ సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ క్యాన్సర్ మెయిన్ థింగ్, అండ్ కార్నరీ అంటే మన హార్ట్ డిసీజెస్ అండ్ లాట్ ఆఫ్ డయాబెటీస్, హైపర్ టెన్షను, చాలా డిసీజెస్కి కారణం ఇదండి. అంటే ముందు మన బాడీ డిసీజ్కి వెళ్ళే లోపు మీకు చాలా సిగ్నల్స్ ఇస్తుంది హై ఇన్ఫ్లమేషన్ అయ్యి. వన్స్ మీరు ఈ ఇన్ఫ్లమేషన్ స్టేజ్లోనే మీరు తగ్గించేయగలిగితే మనకి చాలా డిసీజెస్ నుంచి మనం కాపాడుకోవచ్చు. హోప్ మీ అందరికీ ఇది యూస్ అయ్యింది అనుకుంటాను.